Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Job, chapter 11, verse 17. నేటి దినం మన ధ్యానం కొరకై యోబు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనం నుంచి తీసుకొనబడినది. Thine age shall be clearer than the noonday. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. Throughout the book of Job, we observe two important things repeatedly being mentioned. యోబు గ్రంథం అంతా కూడా మనము పదే పదే చూస్తూ వచ్చినట్లయితే రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మరలా చెప్పబడుతూ వచ్చాయి. First is మొట్టమొదటి సంగతి the self-righteousness of Job. యోబు యొక్క స్వనీతి. We can see it in his words. ఆయన మాటల్లో మనం చూడొచ్చు. Often we hear his bitter complaints which exposed his pride and his spirit of self-satisfaction. తరచుగా మనము చూస్తూ వచ్చినట్లయితే ఆయన ఫిర్యాదు చేసేటటువంటిది తనలో ఉండేటటువంటి స్వనీతి, గర్వము, తర్వాత చూస్తూ వచ్చినట్లయితే స్వయం సంతృప్తి చూస్తాం. And the second thing we see is రెండో సంగతి మనం చూసేది the misguided accusations of each of his friends. తన స్నేహితులు ఎంతగానో వారు తప్పుద్రోవ పట్టించేటటువంటి నేరారోపణ చేసే సంగతులు. Some of their statements reveal their utter ignorance of God. వారు చెప్పేటటువంటి మాటలు కొన్ని ఏం తెలియజేస్తున్నాయంటే దేవుడు లేడు అన్నట్టుగానే వారి యొక్క మాటలు ఉంటూ ఉన్నాయి. Their ignorance about God. వారికి దేవుడి గురించినటువంటి ఆ యొక్క అవగాహన లేదని. They are not having the understanding about his almighty power and unfathomable wisdom. దేవుడి యొక్క ఎంతో అసమానమైనటువంటి శక్తిని గురించి, ఎంతో లోతైనటువంటి ఆయన యొక్క ప్రేమను గురించి, జ్ఞానం గురించి They do not know much. వారికి ఎక్కువగా తెలియదు. In today's verse for our meditation, నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలో we read the words of Zophar, the Naamathite. నయమాతీయుడైనటువంటి జోఫర్ చెప్పినటువంటి మాటలు మనం చదువుతూ ఉన్నాం. This friend of Job speaks the least of them all. ఈ యోబు స్నేహితుడు మిగిలినటువంటి వారందరికంటే కూడా చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. Zophar spoke in chapter 11. ఈ యొక్క జోఫరు 11వ అధ్యాయంలో మాట్లాడతాడు. And then he speak in chapter 20. తర్వాత ఆయన 20వ అధ్యాయంలో మాట్లాడతాడు. But he speaks more arrogantly and confrontationally. ఆయన ఎంతగానో మెడవంచినటువంటి విధానంలో కానీ కొంచెం వాగ్వివాదం చేసి ఎదిరింపుగా మాట్లాడుతూ ఉన్నాడు. And he speaks without empathy or pity. ఆయన ఏ విధమైనటువంటి జాలి దయ చూపించే విధానంలో మాట్లాడలేదు. He rebukes Job. ఆయన యోబుని ఎంతగానో గద్దిస్తూ ఉన్నాడు. Zophar teaches theology in verses 7 to 12. 7 నుంచి 12వ వచనం వరకు ఆయన ఏం చెప్తున్నాడంటే యోబుకి బైబిల్ పరమైనటువంటి మాటలు బోధిస్తూ ఉన్నాడు. Theology, వేదాంతం చెప్తున్నాడు. Zophar almost scolded Job with rough words. ఎంతో కఠినమైనటువంటి మాటలతో ఈ యొక్క జోఫరు యోబుని ఎంతగానో తిడుతూ ఉన్నట్టుగా ఉంది. And also he humiliated him. ఆయన ఎంతగానో కించపరుస్తూ ఉన్నాడు కూడా యోబుని. See what he is calling? ఏమని చెప్తున్నాడు ఆయన? He associated Job in verse 12 with the empty-headed man. ఆయన చూస్తూ వచ్చినట్లయితే ఖాళీ చేతులుగా ఉండేటటువంటి empty-headed man. Many people who use it to scold. చాలా మందిని మనం తిడుతూ ఉంటాం కదా, వాడిని తిడుతూ ఉంటాం. Arey, you are not having brain. అరే నీకు అసలు బుర్ర లేదంటుంటాం. So like that he is calling Job. ఆ విధంగానే యోబుని కూడా ఈయన సంబోధిస్తూ ఉన్నాడు. And this was very painful to Job. అది ఎంతగానో యోబుకి నొప్పి కలిగించే సంగతి. Already Eliphaz and Bildad accused Job. ఇదివరకే ఎలీఫజు, బిల్దద్ వచ్చి యోబు మీద నేరారోపణ చేశారు. And at that low point of his Job's life, ఇప్పుడు యోబు యొక్క అటు అంత అధ్వానమైనటువంటి కింది స్థితిలో ఉన్నప్పుడు Zophar should have had sense and compassion to take some new approach to encourage him. ఇప్పుడు యోబును ప్రోత్సహించడం కొరకు నూతనమైనటువంటి విధానంలో ఆయన సంప్రదించాల్సింది. And he has to speak. ఆయన మాట్లాడాల్సింది. Because he is already scolded by Eliphaz and Bildad. ఇదివరకు ఆయన ఎలీఫజు, బిల్దద్ ద్వారా ఆయన తిట్టబడి ఉన్నాడు. Such an elderly person. అటువంటి పెద్ద వ్యక్తిని, having 10 children, 10 మంది పిల్లలు ఆయనకు ఉన్నారు. Also such a big man. అటువంటి పెద్ద Such వ్యక్తిని, a rich man. అంత ఐశ్వర్యవంతుని, Such a godly man. అంత దైవభక్తి కలిగిన వ్యక్తిని, Instead of encouraging him, he is further humiliating him. ఆయన ప్రోత్సహించడానికి బదులుగా ఇంకా ఆయన ఎంతగానో అవమానపరిచేటట్టున్నాడు. Brothers and sisters, సహోదరులారా సహోదరులారా, how often we also behave like that? ఎంత తరచుగా మనం కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. When others are in deep despair, వేరే వారు ఎంతో నిరాశ నిస్పృహలో ఉండేటప్పుడు, instead of identifying ourselves with their grief and encouraging them to recover, వారు ఉండేటటువంటి బాధలో మనం కూడా ఐక్యపరచబడి వారిని ప్రోత్సహించడానికి బదులుగా we behave foolishly. మనం ఎంతో బుద్ధిహీనంగా ప్రవర్తిస్తుంటాం. We grab the opportunity to show forth how holy we are. మనం ఎంతో పరిశుద్ధులమని చూపించుకోవడానికి
చేసుకోవడానికి అవకాశాన్ని మనం వాడుకున్నట్టుగా ఉంటాం. Oh, see, suppose if somebody is suffering, ఎవరైనా బాధపడుతూ oh, ఉన్నారనుకోండి, we will tell so many reasons why the suffering came instead of comforting them. వారిని ఆదరించడానికి బదులుగా వారికి ఎందుకు ఈ యొక్క శ్రమ బాధ వచ్చిందనే దానికి ఎన్నో కారణాలు చెప్తుంటాం. Indirectly, what we are telling? పరోక్షంగా మనం ఏం చెప్తున్నట్లే, I am not having suffering means I am holy. నాకు ఏమి కష్టాలు బాధలు లేవంటే నేను చాలా పరిశుద్ధుడని. Oh, see, but what the Bible says in Romans 12:15, అయితే రోమీయులకు రాసిన పత్రిక 12:15 బైబిల్ ఏం చెప్తోంది? rejoice with them that do rejoice and weep with them that weep. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. When other believers are in troubles and tears, వేరే విశ్వాసులు ఎంతో కష్టాల్లో కన్నీటితో ఉన్నప్పుడు never use that opportunity to publicize your saintly character. నీకుండేటటువంటి పరిశుద్ధమైనటువంటి గుణ లక్షణాలని ఏదో ప్రచురం చేసుకోవడానికి అవకాశాన్ని వాడుకోవద్దు. Ah, I am better than thou. నేను వారికంటే మంచివాడిని, Don't have me good attitude in your life. నేను చాలా మంచివాడిని అనేటటువంటి వైఖరి నీ జీవితంలో కలిగి ఉండద్దు. Undoubtedly, they must have committed some mistakes. నిస్సందేహంగా వారు ఏదో కొన్ని తప్పిదాలు చేసి ఉండొచ్చు. Yet identify yourselves with them in their troubles. అయితే వారి కష్టాల్లో నువ్వు కూడా వారితో పాటు ఐక్యపరచబడు, Console them. వారిని ఆదరించు. Thus, through your love and concern, they can be restored. నీ యొక్క ప్రేమను బట్టి పట్టింపును బట్టి వారి తిరిగి సమకూర్చబడే అవకాశం ఉంది. It is the mind of Jesus. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు. About the ministry of Jesus, it is prophesied in Isaiah 42:3. యెషయా 42:3 రాయబడింది. About the ministry of Jesus, యేసు ప్రభు యొక్క పరిచర్య గురించి it is prophesied like this. ఈ విధంగా ప్రవచించబడింది అక్కడ. A bruised reed shall he not break, and the smoking flax shall he not quench. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. Already that reed is bruised. ఇది వరకే చూస్తే ఆ రెల్లు నలిగిపోయింది, He will not kill that. ఆయన దాన్ని ఇంకా చంపడాయన. Already that smoking flax, it is going down, only smoke is coming, no light. అక్కడ ఏమాత్రం వెలుగు లేదు, కేవలం పొగ మాత్రమే వస్తుంది అక్కడ. It is going to quench. అది ఇంకా ఆరిపోయేటటువంటి పరిస్థితిలో ఉంది. He will not quench. అటువంటి పరిస్థితుల్లో ఆయన దాన్ని ఆర్పడాయన. He will revive it. ఆయన మళ్ళా దాన్ని ఉజ్జీవింపజేస్తాడు. Yeah, the same is quoted in Matthew 12:20. ఇదే సంగతిని మత్తయి సువార్త 12:20 చెప్పబడింది. So Job was like a reed which was already bruised. ఇది వరకే నలిగినటువంటి రెల్లు వలె యోబు ఉంటున్నాడు. As children of God, దేవుని పిల్లలుగా we must be the comforters to them who are like the bruised reed and smoking flax. ఎవరైతే నలిగినటువంటి రెల్లు వలె ఉన్నారో, ఆరిపోతుండేటటువంటి జనపనార ఒత్తి వలె వారు ఉన్నారో, వారిని మనం ఆదరించే వారిగా మనం ఉండాలి. We must weep with them that are weeping. ఎవరైతే ఏడుస్తున్నారో వారితో కలిసి మనం కూడా ఏడవాలి. What does it mean? ఏంటి దాని అర్థం? Identifying ourselves in their sorrows. వారి యొక్క విషాదాల్లో మనం కూడా ఐక్యపరచబడ్డమని. If Jophar truly wanted Job to repent, ఒకవేళ జోఫరు యోబు యథార్థంగా తిరిగి ఆయన పశ్చాత్తాపడాలని గ్రహించుంటే, and then instead of accusing him with harsh words, ఆయన ఎంతో కఠినమైనటువంటి మాటలతో యోబు మీద నేరారోపణ చేసేదానికి బదులుగా he could have encouraged Job to focus on God's grace, not on self-righteousness. స్వనీతి మీద కాదు కానీ దేవుని యొక్క కృప మీద ఆధారపడని దాని మీద దృష్టి పెట్టి ఉండాల్సింది ఆయన. And he should have told such words. అటువంటి మాటలు ఆయన చెప్పి ఉండాల్సింది. నిజానికి By doing so, ఆ విధంగా చేయడం ద్వారా a fallen person can be restored. పడిపోయినటువంటి వ్యక్తి తిరిగి సమకూర్చబడతాడు. But sadly today, అయితే విషాదకరమైన సంగతి there is much criticism of Christians by other believers. వేరే విశ్వాసుల ద్వారా ఈ యొక్క క్రైస్తవులను ఎంతగానో విమర్శిస్తూ ఉన్నారు. Many behave as if they alone have the exclusive knowledge of God. చాలా మంది ఎలా ప్రవర్తిస్తుంటారంటే వారికి మాత్రమే దేవుని గురించినటువంటి అసమానమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నట్టుగా. They behave as if they are having the unique revelation from God. వారు మాత్రమే అసమానమైనటువంటి దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షతలు కలిగి ఉన్న వారిగా They ప్రవర్తిస్తుంటారు. behave in such a way they are having the key of understanding of the deeper truths about God. వారు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారంటే దేవుని యొక్క వాక్యం నుంచి లోతైనటువంటి మర్మాల సంగతి అర్థం చేసుకునేది వారికి మాత్రమే ఉన్నట్టుగా. That attitude leads to belittle other people. అటువంటి వైఖరి వేరే వారిని ఎంతగానో కించపరిచేదిగా ఉంటుంది. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Instead of gaining them for Christ, we lose them. క్రీస్తు కొరకు వారిని మనం సంపాదించుకునే దానికి బదులుగా వారిని మనం పోగొట్టుకుంటాం. Therefore, walk humbly before God. అందుకే దేవుని ఎదుట మనం ఎంతో దీనులుగా నడుచుకోవాలి. Trust Him fully. ఆయన్ని పరిపూర్ణంగా నమ్మాలి. Depend entirely upon Him when you speak. నువ్వు మాట్లాడేటటువంటి సమయంలో పరిపూర్ణంగా నీవు ఆయన మీదనే ఆధారపడాలి. Willingly submit to His leading and guiding. ఆయన నడిపింపు, ఆయన యొక్క జ్ఞానంకు నువ్వు లోబడి ఉండాలి.
Finally, in verse 17, చివరిగా 17వ వచనంలో చూస్తే that is the verse for our meditation today. అదే మన ధ్యానం కొరకైనటువంటి వచనం ఏదను. Jophar encourages Job to confess and repent of his sin. ఇప్పుడు చూస్తూ వచ్చినట్లయితే జోఫర్ యోబుని ఎంతగానో తన యొక్క తప్పిదం గురించి ఒప్పుకోవాలని చెప్పి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. And he is telling, repent of your sin, and by showing how God would bless and honor him. తన యొక్క తప్పిదాన్ని పాపాన్ని బట్టి నువ్వు ఒప్పుకో అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏ విధంగా నిన్ను గణపరుస్తాడు, దేవుడు ఏ విధంగా నిన్ను హెచ్చిస్తాడనే సంగతి. Yeah, he want to restore him to a bright and confident and admired life once again. మరొకసారి ఆయన ఎంతగానో ఒప్పించబడినటువంటి గొప్ప మెచ్చుకోదగినటువంటి జీవితం ఇస్తాడనే సంగతి చెప్తూ ఉన్నాడు. Jophar says that if Job repents, ఒకవేళ యోబుగాన పశ్చాత్తాపడితే జోఫర్ చెప్తున్న మాటలు, the remainder of his days, the latter part of his life, which is yet to come, should be no more attended with darkness of adversity. రాబోయేటటువంటి రోజులు, రాబోయేటటువంటి తన జీవితంలో ఉండేటటువంటి దినాలు ఏ విధంగానూ ప్రతికూలంగాను చీకటిగాను ఉండవని చెప్తున్నాడు. And he is telling, ఆయన చెప్తున్నాడు he కదా, further encourages by saying that the light of prosperity should shine upon him. ఆ యొక్క వెలుగు ఆయన మీద ప్రకాశిస్తుందని చెప్పి ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాడు. Oh, that will exceed the sun of the noonday. అది ఏ విధంగా ఉంటూ ఉందంటే మిట్ట మధ్యాహ్నం సూర్యుని యొక్క తేజస్సు కంటే మిక్కిలి వెలుగుగా ఉంటుంది. There will not be any clouds in his life. తన యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మేఘాలు ఇక ఉండవని. The rest of his life shall be unclouded prosperity. తన యొక్క మిగిలినటువంటి జీవితంలో చూస్తూ వచ్చినట్లయితే ఏ విధమైనటువంటి మేఘాలు లేనటువంటి అభివృద్ధి. And dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, before I close, నేను ముగించడానికంటే ముందుగా my prayer for all of us is, మనలో ప్రతి ఒక్కరి కొరకు నా ప్రార్థన ఏంటంటే, may God open our spiritual eyes of understanding so that we may know him more. దేవుడు మన ఆత్మీయమైనటువంటి మనోనేత్రాలు వెలిగించి ఆయన గురించి మనం అధికంగా తెలుసుకునేటట్లు చేయాలని. And may God grant us the desire to have the mind of Jesus when we deal with the people who are in troubles and tears and depression. ఎవరైతే నిరాశ నిస్పృహల్లో కన్నీటిలో ఉంటారో అటువంటి వారితో మనం సంధించేటప్పుడు యేసుక్రీస్తు కలిగినటువంటి మనసు మనం కూడా కలిగి ఉండాలని. Today I am giving you an assignment. ఈ దినాన్ని నేను మీకు ఒక మాట చెప్తున్నాను, పని చెప్తున్నాను. What is that? ఏంటది? Seek a person who is depressed. ఎవరైతే నిరాశ నిస్పృహలు ఉన్నారో ఆ వ్యక్తిని మీరు Today go on searching for him. మీరు ఆ వ్యక్తి గురించి వెతకండి. ఈ రోజు You will find. నువ్వు ఖచ్చితంగా కనుగొంటావు. There are so many people around us. ఎందుకంటే మన చుట్టూ అనేకులు ఉంటున్నారు. Some are in depression. కొంతమంది నిరాశలో, Some are in troubles and tears. కొంతమంది కష్టాల్లో కన్నీటిలో because of their own mistakes only. వారి సొంత తప్పిదాలను బట్టే. Okay, no doubt about it. నిస్సందేహంగా But don't go on poking them. మరలా వారిని ఎంతో గుచ్చేటట్టు మాట్లాడకండి. Seek a depressed person. ఒక నిరాశ నిస్పృహలో ఉన్న వ్యక్తిని కనుగొనండి. Today, ఈ దినం spend time to encourage him. వారిని ప్రోత్సహించడం కొరకు మీరు సమయాన్ని గడపండి. Then you can see how the Lord works. అప్పుడు మీరు చూస్తారు ఏ విధంగా ప్రభు వారిలో పని చేస్తాడని. And you yourself can see the results. అప్పుడు నీ మట్టుకు నీవే చూస్తావు దాని యొక్క ఫలాలు ఏంటని. So are you understanding? మీకు ఇది అర్థమవుతుందా? So many people around us, they are in need of comfort. మన చుట్టూ అనేకులు ఇటువంటి ఆదరణ కొరకు ఉన్నారు. You pray, Lord, show me one person. ప్రభువా, నాకు ఒక వ్యక్తిని చూపించాను, నువ్వు ప్రార్థన చేయి. That person may be in your own family, we do not know. మనకు తెలియదు, ఆ వ్యక్తి నీ కుటుంబంలో ఉండొచ్చు, Or maybe in your locality. బహుశా నీ ఉండేటటువంటి ప్రదేశంలో Maybe కావచ్చు, your classmate. బహుశా నీ క్లాస్మేట్ కావచ్చు, Maybe your office mate. బహుశా నువ్వు పనిచేసే ఉద్యోగం చేసే స్థలంలో Or in your neighborhood. బహుశా నీ పొరుగువారు కావచ్చు. You are seeing him daily. నువ్వు ఆయన ప్రతిరోజు చూస్తున్నావు, But he is in a deep depression. అయితే ఆయన ఎంతో నిరాశ నిస్పృహలో ఉన్నాడు. Take time today. ఈ దినం సమయం తీసుకో. Don't criticize him. దయచేసి వారిని విమర్శించకండి. Encourage him. ప్రోత్సహించు. Encourage him. ప్రోత్సహించు. You will have the mind of Jesus. అప్పుడు నువ్వు యేసుక్రీస్తు కలిగిన You మనసు కలిగి can ఉంటావు. win that soul to Jesus. అప్పుడు ఆ ఆత్మను నువ్వు యేసుక్రీస్తు ప్రభు కొరకు నువ్వు సంపాదించవచ్చు. Let us leave me holy attitudes. నేను చాలా పరిశుద్ధుని, పవిత్రుని అనేటటువంటి వైఖరిని విడిచిపెట్టేద్దాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, how often we fail to exhibit the mind of Jesus. తరచుగా ఎన్నిసార్లు క్రీస్తు కలిగిన మనసును మేము చూపించడంలో తప్పిపోయినాం. Lord, he will not crush the bruised reed. ఆయన నలిగినటువంటి రెల్లును విరువడు. He will not, oh Lord, quench the, oh Lord, a smoking flax. మకమకలాడుచున్న విసనారు ఒత్తిన ఆయన ఆర్పివేయడు. But many times we are not like that. చాలా సార్లు మేమైతే అలా లేదు Oh, ప్రభు. by seeing the people in depression, నిరాశ నిస్పృహలో ఉండే ప్రజలను చూసి we used to criticize them as if we are holy people. మేమేదో పరిశుద్ధులు అన్నట్టుగా వారిని ఎంతగానో మేము విమర్శిస్తూ ఉంటాం. Oh, you have done like this, that's why it has happened. నువ్వు ఆ విధంగా చేసావు కాబట్టి నీకు ఎట్లా జరిగిందని. Oh, that is true. అది సత్యమే. But help us to encourage them in their depression
and win them for Christ. వారి నిరాశ నిస్పృహలో ఉండి వారిని ఎంతగానో ప్రోత్సహించి వారిని క్రీస్తు కొరకు సంపాదించినట్లు చేయండి. Oh Lord, help us not to be self-righteous. ప్రభా, మేము స్వనీతి పరులుగా ఉండకుండా మీరే మాకు సహాయం చేయండి. Many times we behave as if we are having the key, oh Lord, to unlock the deeper truths of the word of God. చాలా సందర్భాల్లో మేము ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటామంటే దేవుని వాక్యంలో ఉండేటటువంటి దాచబడినటువంటి మర్మాలన్నింటినీ తీసేటటువంటి తాళం మాకే ఉందంటూ ప్రవర్తిస్తుంటాం. Help us. Talk to us first. ప్రభా, మొట్టమొదట మీరే మాతో మాట్లాడండి. Mend us, so that we may have your mind. ప్రభా, ఆ విధంగా మీరే మమ్మల్ని ప్రభా మలిచి వంచి ప్రభా నీ కలిగిన మనసు మేము కలిగి ఉండడానికి చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.